గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ విజయ్ అడుగుతున్నారు. ఇస్ ఇట్ గుడ్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ వియాష్ సైంటిఫిక్ లిమిటెడ్? కంప్లీట్లీ మర్చిపోయారు కదా ఈ స్టాక్ అయితే చాలా మంది. మీరు అంటే ఆల్రెడీ ఇన్వెస్టర్ అయి ఉంటారు, అందుకని గుర్తుంచుకున్నట్టున్నారు. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ దే వుడ్ హావ్ ఎగ్జిటెడ్. నార్మల్ గా ఏడిపించింది ఈ స్టాక్, భయంకరంగా ఏడిపించింది కదా. ఎక్కడ 300 రూపాయల పైన ఉండే స్టాక్ ప్రైస్ అక్కడ నుంచి 60 రూపాయలకు పడిపోయింది. అండ్ చాలా రోజులు అదే ప్రైస్ రేంజ్ లో ఉండేసరికి ఆబ్వియస్లీ పేషెన్స్ టెస్ట్ అయిపోయి చాలా మంది అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ మనం ఇప్పుడు రీటైల్ లో చూసినట్టయితే ఎవరు కూడా మేజర్లీ స్టాక్ అయితే హోల్డ్ చేయట్లేదు ఆర్ ట్రాక్ చేయట్లేదు, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద పాజిటివ్ నార్మల్ ఎనీ కంపెనీకి. ఎందుకంటే మనకి వాల్యుయేషన్స్ పరంగా ఇవన్నీ కూడా రీజనబుల్ గా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఆ నాయిస్ ఉండదు ఏదైనా స్టాక్ రిలేటెడ్ గా, అండ్ ఇన్ఫాక్ట్ ఎవరైనా కూడా రిలేట్ అవ్వలేకపోతే ఈ కొత్త పేరు వియాష్ సైంటిఫిక్ ఏదైతే ఉన్నదో దానికి రిలేట్ అవ్వలేకపోతే దీని ఓల్డ్ పేరు ఏంటంగా ఉన్నారు, సీక్వెన్స్ సైంటిఫిక్. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఓకే, చాలా మందికి ఐడియా ఉంటుంది. ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లోని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మందే ఉంటారు. ఎందుకంటే చాలా ఒక టైంలో బాగా బజింగ్ స్టాక్ ఇది. నువ్వు అందరూ మర్చిపోయారు కదా. కరెంట్లీ మీరు ఇప్పుడు స్టాక్ ప్రైస్ చూసినట్టయితే నెమ్మదిగా స్టాక్ గ్రో అవుతూ వస్తున్నది. కంటిన్యూస్ గా స్ట్రాంగ్ గా మనకి పాజిటివ్ మొమెంటం బిల్డ్ అవుతుంది. దీని వెనకాల కారణం ఏంటంటే ఇంతలాగా పడిపోయిన స్టాక్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఆ రీజన్ ఏంటంటే ఒకే ఒక పేరు, డాక్టర్ హరిబాబు గారు. ఈ డాక్టర్ హరిబాబు గారి మీద మార్కెట్ అయితే దే బెట్టింగ్ బిగ్. ఎందుకంటే ఈయన మైలన్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉన్నదో దీంట్లో టాప్ పొజిషన్ లో చాలా సంవత్సరాలే వర్క్ చేశారు. ఇంకి మార్కెట్ లో చాలా మంచి రెప్యుటేషన్ ఉన్నది. అండ్ మనకు తెలుసు ఫార్మా కంపెనీస్ ఏవైతే ఉంటే కీ పర్సన్ ప్లేస్ వెరీ బిగ్ రోల్. మనకి లోరస్ రిలేటెడ్ గా చావా సత్యనారాయణ గారి మీద మార్కెట్ బెట్ చేసేది. ఇప్పుడు కాదు, యాక్చువల్ చాలా సంవత్సరాల నుంచి ఆయన మీద బెట్ చేస్తూ వచ్చారు. దో అప్స్ అండ్ డౌన్స్ ప్రతి దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఆయన బ్యాకప్ చేసుకుంటూ వచ్చారు. అది ప్రూవ్ అయింది కదా. దానివల్ల ఆ ఇన్స్టిట్యూషన్స్ దే మేడ్ మనీ. ఎందుకంటే కంపెనీ పరంగా ఇట్ హాస్ గ్రోన్ రియల్లీ గుడ్. దో మధ్యలోని వాలటాలిటీతో పేషెన్స్ టెస్ట్ చేసినా కూడా బట్ ఇట్ హాస్ డెలివర్డ్ రిటర్న్స్. సిమిలర్లీ మనకి ఎక్కడైనా కూడా ఏ ఫార్మా కంపెనీ రిలేటెడ్ గా ఒక వెల్ రెప్యూటెడ్ పర్సన్ లీడింగ్ చైర్లో ఉన్నారంటే డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్స్ అయితే, ఎస్పెషల్లీ రీటైల్ సంగతి పక్కన పెడతాం, ఇన్స్టిట్యూషన్స్ అయితే ఆర్ స్మార్ట్ హెచ్ఎన్ఎస్ అండ్ ఆర్ స్మార్ట్ రీటైల్ ఎవరైతే ఉంటారో దే విల్ బెట్ బిగ్ ఆన్ దెమ్. ఎందుకంటే డెఫినెట్లీ దీస్ గైస్ కెన్ మేక్ దోస్ కంపెనీస్ రియలీ బిగ్ అన్నమాట. అసలు ఈ డాక్టర్ హరిబాబు గారు ఈ కంపెనీలోకి ఎలా వచ్చారంటే, ఆయన మైలాన్ తర్వాత వియాష్ లైఫ్ సైన్సెస్ అని చెప్పి ఒక కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ సీక్వెన్స్ సైంటిఫిక్ లో కార్లైల్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ కదా. ఈ కార్లైల్ ఏం చేస్తుందంటే ఈ వియాష్ లైఫ్ సైన్సెస్ ఏదైతే దాంట్లో కూడా కార్లైల్ ఇన్వెస్టర్ అన్నమాట. ఈ వియాష్ లైఫ్ సైన్సెస్ ని సీక్వెన్స్ సైంటిఫిక్ లో మర్జ్ చేసి సీక్వెన్స్ సైంటిఫిక్ ఒక పేరుని వియాష్ సైంటిఫిక్ కింద అయితే రీనేమ్ చేశారు. మర్జర్ రీసెంట్ గా జరిగింది. ఈ మర్జర్ తర్వాత ఈ డాక్టర్ హరిబాబు గారిని ఈ ఎంటైర్ గ్రూప్ ఏదైతే ఉన్నదో దానికి హెడ్ కింద అయితే అపాయింట్ చేశారన్నమాట. సో దాని వల్ల మనకి స్టాక్ పరంగా ఇనిషియల్ గా పాజిటివ్ బజ్ కనబడుతుంది. ఇది ఓన్లీ జస్ట్ అంటే సెంటిమెంటల్ బజ్ మాత్రమే కాదు. ఇనిషియల్ గా లాస్ట్ 3 quarters మనం నెంబర్స్ పరంగా చూసినా కూడా మనకి క్లియర్లీ మర్జర్ తర్వాత ఒక ప్రాపర్ లైన్ లోకి కంపెనీ వస్తున్నట్టయితే అర్థమవుతుంది. మీరు టాప్ లైన్ లో చూడండి, ఓకే, మనకి మంచి గ్రోత్ కనబడుతుంది. టాప్ లైన్ కన్నా ఇంపార్టెంట్ థింగ్ మార్జిన్స్ పరంగా చూడండి. సీక్వెన్స్ సైంటిఫిక్ ఒక ప్రీవియస్ మార్జిన్స్ చూసినట్టయితే అది ఎక్కడెక్కడో ఉంటాయి, ఓకే, పైన కింద పడుతూ ఉంటాయి. వేరే లాస్ట్ 3 quarters కి మీరు చూసారనుకోండి కన్సిస్టెంట్లీ 20% ఎబిటా మార్జిన్ అయితే డెలివర్ చేస్తుంది. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. సీక్వెన్స్ సైంటిఫిక్ ఏదైతే ఉందో చాలా మందికి ఐడియా ఉంటుంది. వాళ్ళు యానిమల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే కంపెనీ కదా. వేరే వియాష్ లైఫ్ సైన్సెస్ విషయంకి వచ్చేసరికి హ్యూమన్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా ఫోకస్ చేసే కంపెనీ అన్నమాట ఇది. సో రెండింటిని మర్జ్ చేయడం వల్ల ఇప్పుడు వియాష్ సైంటిఫిక్ ఏదైతే ఉన్నదో వీళ్ళకి యానిమల్ హెల్త్ కేర్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో ఉన్నది అండ్ హ్యూమన్ హెల్త్ కేర్ రిలేటెడ్ పోర్ట్ఫోలియో కూడా ఉన్నది. కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలోని యానిమల్ హెల్త్ కేర్ నుంచి వీళ్ళకి 45% రెవెన్యూస్ వస్తున్నట్టయితే ఏపీఏ అండ్ సిడిఎంఓ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వీళ్ళకి 43% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ హ్యూమన్ ఫార్ములేషన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో దీని నుంచి వీళ్ళకి 12% రెవెన్యూ అయితే వస్తున్నది. ఇది ఎగ్జిస్టింగ్ రెవెన్యూ రిలేటెడ్ గా మనం బ్రేకప్ మాట్లాడుకున్నాం. ఫ్యూచర్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ ఒక ఫోకస్ ఎక్కువగా యానిమల్ హెల్త్ కేర్ మార్కెట్ ఏదైతే దాని మీద అయితే ఫోకస్ చేయబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. అండ్ మనం పెట్ అడాప్షన్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన ఇండియాలో ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. వెరస్ మనం యూరోప్ లో చూసినట్టయితే 46% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లోని పెట్స్ అయితే ఉన్నాయంట. అండ్ యూఎస్ లో చూసినట్టయితే 66% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లోని పెట్స్ అయితే ఉన్నాయి. ఈ మార్కెట్స్ ఏవైతే ఆల్రెడీ వెరీ లార్జ్ మార్కెట్స్. అండ్ గ్లోబలీ కంపానియన్ యానిమల్ మార్కెట్ ఏదైతే ఉన్నదో కరెంట్లీ చూసినట్టయితే $22 billion మార్కెట్. ఇది 2030 కల్లా ఇది $32 billion కి అయితే గ్రో అవుతుంది అని చెప్తున్నారు. సో ఈ పెట్ రిలేటెడ్ మార్కెట్ ఏదైతే ఉన్నదో ఇది వియాష్ సైంటిఫిక్ మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్ లో ఆపరేట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరికీ కూడా మేజర్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ ఈస్ గ్రోయింగ్. సో మార్కెట్ గ్రో అవుతున్నప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీ అయితే పెరుగుతుంది కదా గ్రో అవడానికి. సో వియాష్ రిలేటెడ్ మేనేజ్మెంట్ అదే చెప్తున్నారు అనమాట. మాకు మ్యాసివ్ ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఆల్రెడీ మా దగ్గర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ పెట్ సెగ్మెంట్ రిలేటెడ్ గా లార్జ్ మార్కెట్ సైజ్ ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళ ప్రెసెన్స్ ఎక్కడెక్కడైతే లేదో
అక్కడ వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళ ప్రెజెంటేషన్ లో ఒక స్లైడ్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇందులో వన్ ఆఫ్ ద మార్కెట్ ఆల్రెడీ వీళ్ళు ఇటలీలోని బయో ఫర్ లైఫ్ అన్న కంపెనీని ఎక్వైర్ చేశారు. ఈ కంపెనీని ఎక్విజిషన్ వీళ్ళు చేయడం ద్వారా ఇటలీ మార్కెట్ అయితే వీళ్ళకి ఓపెన్ అయిపోయింది అన్నమాట. ఆల్రెడీ ఆ కంపెనీ దగ్గర పెట్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో వాటిని ఇటలీ మార్కెట్ యాక్సెస్ దొరికింది కాబట్టి అక్కడికి వెళ్ళి వీళ్ళు సేల్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇలాగే సిమిలర్ గా వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా ఎక్కడైతే పెట్ కేర్ మార్కెట్ లార్జ్ సైజ్ లో ఉన్నదో అక్కడ వీళ్ళు ఎంటర్ అవబోతున్నట్టుగా మేనేజ్మెంట్ చెప్తున్నారు. అండ్ ఈ మేనేజ్మెంట్ ఇస్తున్న గ్రోత్ గైడెన్స్ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి అమేజింగ్ గ్రోత్ గైడెన్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సెగ్మెంట్ వైజ్ వీళ్ళు బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పెట్ కంపానియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి 2032 కల్లా ఈ సెగ్మెంట్ లో $150 మిలియన్ నుంచి $200 మిలియన్ రెవెన్యూ జనరేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే 1429 crores నుంచి 1900 crores వరకు రెవెన్యూ ఓన్లీ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళు జనరేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ CDMO సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 20% CAGR లో గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్టుగా, AP అండ్ CDMO సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ 25% CAGR లో గ్రోత్ డెలివర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ హ్యూమన్ ఫార్ములేషన్ సెగ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ దగ్గర ఆల్రెడీ 60+ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక 28 న్యూ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా 2032 కల్లా ఈ కంపెనీ వాళ్ళ టాప్ లైన్ రిలేటెడ్ గైడెన్స్ అని చెప్తున్నారు తెలుసా, $1 బిలియన్. అంటే కరెంట్ రూపీ పరంగా మనం చూసాం అనుకోండి 9,500 crores టాప్ లైన్ జనరేట్ చేస్తామని అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తున్నారు. కరెంట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాని నుంచి చూసినట్టయితే 2032 కల్లా 3 times గ్రోత్ అది. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి $250 మిలియన్ ఎబిటా గైడెన్స్ అయితే ఇచ్చారు. అంటే 2,380 crores ప్లస్ ఎబిటా జనరేట్ చేస్తాం 2032 కల్లా అని చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళు జనరేట్ చేసిన ఎబిటా నెంబర్ ఎంతో తెలుసా, 683 crores మాత్రమే. అంటే మేనేజ్మెంట్ చెప్పిన టాప్ లైన్ గ్రోత్ రేట్ కానీ ఎబిటా గ్రోత్ రేట్ కానీ డెలివర్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ నుంచి స్టాక్ పరంగా మాట్లాడుకోవాలంటే డెఫినెట్లీ చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఈవెన్ రిటర్న్ రేషియోస్ పరంగా కూడా 25% ప్లస్ ROC గైడెన్స్ అయితే ఇచ్చారు. సో ఏదైతే గైడెన్స్ ఇచ్చారో డెఫినెట్లీ చాలా అగ్రెసివ్ గైడెన్స్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ మార్కెట్ ఆబ్వియస్లీ అంటే హరిబాబు గారు రెప్యుటేషన్ ఏదైతే ఉన్నదో మార్కెట్ లో దాని ఆధారంగా ఇన్స్టిట్యూషన్స్ బెట్ చేస్తున్నట్టుగా స్మార్ట్ HNS బెట్ చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది ఇనిషియల్ గా. ఇప్పుడు ఆల్రెడీ మనకి లాస్ట్ 3 quarters లోని నెంబర్స్ లో అట్రాక్షన్ కనబడుతున్నది. సో అండ్ ఇన్ఫాక్ట్ మార్జిన్స్ లో కూడా మనకి స్టేబుల్ మార్జిన్స్ జనరేట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. సిమిలర్ గానే వీళ్ళు ఆ గ్రోత్ ని కన్సిస్టెంట్లీ డెలివర్ చేసుకుంటూ వెళ్ళగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ వర్త్ స్టడీయింగ్ స్టాక్ అని అయితే చెప్పగలను. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే కరెంట్లీ నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఒక కౌంట్ చూసారనుకోండి సబ్స్టాన్షియల్ రిడ్యూస్ అయిపోయింది. ఒక టైంలోని ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఫేవరెట్ స్టాక్ కాబట్టి చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ దాని తర్వాత స్టాక్ చాలా స్టీప్ గా కరెక్ట్ అవడం అండ్ అక్కడే చాలా సంవత్సరాలు పేషెన్స్ టెస్ట్ చేయడంతో చాలా మంది ఎగ్జిట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. విచ్ ఇస్ గుడ్, ఆల్వేస్ గుడ్ అన్నమాట. ఎందుకంటే మనందరూ రీటైల్ ఇన్వెస్టర్సే, కాకపోతే మనం అట్లీస్ట్ బిజినెస్ రిలేటెడ్ కొంచెం అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. వేరే చాలా మంది జస్ట్ ఓన్లీ ప్రైస్ ఆధారంగా ఇన్వెస్ట్ చేసే రీటైల్ ఉంటారు చూడండి, వాళ్ళు ఏంటంటే మార్కెట్లో నాయిస్ క్రియేట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి స్టాక్ పరంగా నాయిస్ మాత్రం ఉంటుంది కానీ మనం రియల్ వెల్త్ క్రియేట్ చేసుకోగలం అంటే నో. ఓకే, యాక్చువల్లీ నాయిస్ లేనప్పుడు మనం స్టాక్స్ని స్టడీ చేసి అప్పుడు ఎంటర్ అయ్యి మనం ఆ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఆ నాయిస్ బిల్డ్ అయ్యే టైంకి మనం అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అండ్ దాని తర్వాత స్మార్ట్గా ఓవరాల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసినట్టయితే యాజ్ ఏ స్మార్ట్ రీటైల్ ఇన్వెస్టర్ విల్ క్రియేట్ గుడ్ వెల్త్ అన్నమాట. సో కరెంట్లీ నాకైతే ఓవరాల్గా అన్ని పాజిటివ్స్ అయితే కనబడుతున్నాయి. సో ఎవ్రీథింగ్ నెగిటివ్ ఏదైతే ఉన్నదో అదంతా ప్రైజ్ ఇన్ అయిపోయింది అండ్ ఇన్ఫాక్ట్ నెగిటివ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకుని పాజిటివ్ టెరిటరీలోకి అయితే కంపెనీ ఎంటర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శేఖర్ గారు అడుగుతున్నారు, హాయ్ సన్న, నా దగ్గర 2 LIC పాలసీస్ ఉన్నాయి. జీవన్ లాబ్ ప్రీమియం 44,000, సమ్ ఇష్యూడ్ 8 lakhs, పెయిడ్ 7 years, పెండింగ్ ఇంకో 8 years ఉన్నది అండ్ మెచ్యూరిటీ 21 years అయితే వస్తుంది. అండ్ సెకండ్ పాలసీ న్యూ జీవన్ లాబ్, ఇందులో ప్రీమియం 14,000, సమ్ ఇష్యూడ్ 2,50,000 రూపీస్ అయితే ఉన్నది అండ్ 5 years కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 years పెండింగ్ అయితే ఉన్నది. మెచ్యూరిటీ 21 years తర్వాత వస్తుంది. ఐ నో LIC పాలసీస్ ఆర్ నాట్ వర్తీ, సో ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ పాలసీస్. ప్లీజ్ సజెస్ట్ ఫర్దర్. ఐ హావ్ 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ 35 lakh హెల్త్ ఇన్సూరెన్స్. ఐ నీడ్ టు టేక్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ మై వైఫ్. ప్లీజ్ సజెస్ట్ మీ, షుడ్ ఐ నీడ్ టు సరెండర్ దీస్ పాలసీస్ ఆర్ అట్లీస్ట్ one of them so that I can invest that money on my wife term insurance and health insurance policies. I do SIP of 50,000 rupees in mutual funds, 20,000 rupees in stocks and 20,000 rupees in gold. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయిపోయేవరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో #AskMoneyPerson రాసి మీ క్వశ్చన్స్ డీటెయిల్ గా రాయండి. మీ క్వశ్చన్స్ మాకైతే రీచ్ అవుతాయి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి వీడియో చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. శేఖర్ గారు, మీరు ఇక్కడ ఈ పాలసీ యొక్క సరెండర్
సరెండర్ వాల్యూ ఇవన్నీ మెన్షన్ చేయలేదు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే అది ఎగ్జాక్ట్లీ సరెండర్ చేయడం కరెక్టా కాదని ప్రాపర్ చెప్పడం కష్టం అవుతుంది. అందుకని మిగిలిన వ్యూవర్స్ కూడా సో టీమ్తో ఆలోచించి మేము ఏం చేసామంటే వీ హ్యావ్ బిల్డ్ వన్ క్యాలిక్యులేటర్ అన్నమాట. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ క్యాలిక్యులేటర్లో ఈ ఫీల్డ్స్ ఏవైతున్నాయో ఆ ఫీల్డ్స్లో మీరు డేటా ఇన్పుట్ చేసేసారనుకోండి, ఈ సరెండర్ వాల్యూ మీరు ఇన్సూరెన్స్ కంపెనీని వెళ్ళి అడిగారంటే వాళ్ళు చెప్పేస్తారు. ఇంకా అది ఇన్పుట్ చేశారనుకోండి, ఈవెన్ రిటర్న్ రిలేటెడ్గా కూడా మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఆ సరెండర్ చేసి ఆ డబ్బులు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసేటైతే దాని నుంచి మీరు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి అది కూడా మీకు ఎల్లో ఫీల్డ్ కింద ఉంచాం. అంటే ఎల్లో ఫీల్డ్స్ ఏవైతే అక్కడ డేటా ఇన్పుట్ చేయొచ్చు అన్నమాట. సో ఆ డేటాస్ ఇన్పుట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ వర్డిక్ట్ కనిపించేస్తుంది ఈ షీట్లోనే. సో ఇది మీ గురించి బిల్ చేసాం. ఈ షీట్ ని మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. దాన్ని యూజ్ చేసుకుని మిగిలిన వ్యూవర్స్ లో ఎవరైనా కూడా మీకు ఏదైనా పాలసీ రిలేటెడ్ గా సరెండర్ చేయాలా కంటిన్యూ చేయాలా అని చెప్పి మీకు క్వశ్చన్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ దిస్ టూల్ అన్నమాట. మీరు కూడా ఈ టూల్ యూజ్ చేయండి. ఎందుకంటే మీరు కంప్లీట్ డేటా ప్రొవైడ్ చేయకపోతే మా అంతటి మేము క్యాలిక్యులేట్ చేసి చెప్పడం అనేది కష్టం అవుతుంది. అదే మీరు ఆ డేటా ప్రొవైడ్ చేశారనుకోండి ప్రాపర్ గా చెప్పగలుగుతాం. వేరే లేదంటే టెంటేటివ్ గా చెప్పాలి. సో దానివల్ల మీకు షీటే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ కమింగ్ టు మీ వైఫ్ రిలేటెడ్గా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవాలనుకున్నారు కదా, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే దాన్ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇండస్ట్రీ బెస్ట్ 99.8% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో మెయింటైన్ చేస్తూ సాలరీడ్ క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ప్రీమియంలోని 15% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఉమెన్ అయినట్టయితే ఉమెన్ ప్లస్ సాలరీడ్ క్లాస్ అనుకోండి, ఫస్ట్ ఇయర్ లో ఉమెన్ కి ఇంకో 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. యాక్చువల్లీ ఉమెన్ కి డిస్కౌంట్ అన్నది ఫస్ట్ ఇయర్ మాత్రమే కాదు, అది త్రూ ద టర్మ్ అన్నమాట. సో ఫస్ట్ ఇయర్ లో 30% డిస్కౌంట్ వస్తుంది, సెకండ్ ఇయర్ నుంచి 15% ప్రీమియం లో డిస్కౌంట్ వస్తుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగున్నది. అండ్ ఈవెన్ క్లెయిమ్ సెటిల్మెంట్ టైం రిలేటెడ్ కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్ గా సబ్మిట్ చేసినట్టయితే 3 hours లోపలే క్లెయిమ్ సెటిల్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ప్రీమియం పరంగా కూడా కొన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి 2 crore సమ్ ఇష్యూడ్ పాలసీస్ కూడా మంత్లీ 902 rupees ప్రీమియం కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈవెన్ హైయర్ ఏజ్ గ్రూప్ లో ఉన్నా కూడా యాక్చువల్ వీళ్ళు ప్రీమియమ్స్ అయితే మనకి రీజనబుల్ గానే కనబడుతున్నాయి. సో మీ వైఫ్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా నా సజెషన్ ఏంటంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే దాన్ని ప్రిఫర్ చేయండి. అండ్ మిగిలిన వ్యూవర్స్ లో కూడా మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను, దాని మీద క్లిక్ చేసి తప్పకుండా ఈ వీకెండ్లో మీ టర్మ్ పాలసీని అయితే తీసుకోండి. అండ్ మీ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మనకి వేరియస్ ఫీచర్స్ ఇవన్నీ రిలేటెడ్గా లేటెస్ట్ పాలసీలు ఏవైతున్నాయో ఇండస్ట్రీలో బెస్ట్ పాలసీస్ అన్నింటిని కంపేర్ చేస్తూ ఒక వీడియోని అయితే ఆల్రెడీ చేసాం, ఒకసారి చూడండి. మీరు ఆ వీడియో చూసినట్టయితే ఇక్కడ ఐ బటన్లోనే ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాన్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది అన్నది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక్కొక్కరికి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఆధారంగా మనకి నచ్చే ఫీచర్స్ ఏ పాలసీలో ఉన్నదని చూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో బెస్ట్ అన్ని కూడా కంపేర్ చేసి అయితే చూపించాం అక్కడ. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీరామ్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ నౌ? యాక్చువల్ చాలా మంది ఇన్వెస్టర్స్ పరాగ్ పారక్ ఫ్లెక్సీ క్యాప్ రిలేటెడ్ గా అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి అడుగుతున్నారు. ఐ హోల్డ్ దిస్ సేమ్ వ్యూ. Okay, it is managed by good fund manager, good fund. And third thing, it's a bear market fund. It is not a bull market fund. As I always say, మీరు పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఒక పర్ఫార్మెన్స్ ట్రాక్ రికార్డ్ చూసారనుకోండి, మీకు 10-year గ్రాఫ్ చూపిస్తాను స్క్రీన్ మీద. 2016, 2017 బుల్ మార్కెట్స్ కదా, ఆ టైంలో మీరు ఈ ఫండ్ చూసారనుకోండి, క్వార్టైల్ 3, క్వార్టైల్ 4. క్వార్టైల్స్ అంటే ఏంటంటే క్వార్టైల్ 1 ఇస్ టాప్ కేటగిరీ, అంటే 100 ఫండ్లు ఉన్నట్టయితే టాప్ 25లో ఉన్నది అనుకుని క్వార్టైల్ 1 అంటారు అనమాట. అదే 25 నుంచి 50 లోపల ఉన్నట్టయితే క్వార్టైల్ 2 అంటారు. అదే 50 నుంచి 75 లోపల ఉన్నది అనుకోండి ఆ ఫండ్ ఒక ర్యాంకింగ్ ఆ సంవత్సరం, క్వార్టైల్ 3 ఫండ్ అంటారు. అండ్ 75 నుంచి 100 లోపల ఉన్నది అనుకోండి దెన్ క్వార్టైల్ 4 అంటారు అనమాట. క్వార్టైల్ 3, క్వార్టైల్ 4 ఫండ్స్ ఏవైతే ఉంటే కన్సిస్టెంట్లీ ఇక్కడ ఉండే ఫండ్స్ ఏవైతే ఉంటే వాటిని అవాయిడ్ చేయడం బెటర్. క్వార్టైల్ 1, క్వార్టైల్ 2లో ఉన్నట్టయితే యాజ్ ఎ ఇన్వెస్టర్ విల్ మేక్ గుడ్ మనీ అనమాట. సో 2016, 2017లో మీరు చూసారు అనుకోండి బుల్ మార్కెట్స్ లోని ఇది క్వార్టైల్ 3, క్వార్టైల్ 4 ఫండ్. వెరస్ మనకి 2018 ఎప్పుడైతే మార్కెట్స్ బాగా పడ్డాయో అన్నీ ఈ ఫండ్ చూడండి క్వార్టైల్ 1 ఫండ్ అయిపోయింది. అందరు 2019లో బేర్ మార్కెట్ కంటిన్యూ క్వార్టైల్ 1 ఫండ్, 2020లో కూడా క్వార్టైల్ 1 ఫండ్ అది. మళ్ళీ అగైన్ 22లో మనకి బుల్ మార్కెట్ పోస్ట్ కోవిడ్ బుల్ రన్ వచ్చింది కదా, ఆ బుల్ రన్ లో మీరు చూసారు అనుకోండి ఇట్స్ ఎ క్వార్టైల్ 4 ఫండ్. మళ్ళీ అగైన్ మీరు 2024 ఇప్పుడు ఏదైతే రీసెంట్ గా మార్కెట్ కరెక్ట్ అవడం స్టార్ట్ అయింది 24-25లో చూసినట్టయితే అగైన్ ఇట్స్ క్వార్టైల్ 2, క్వార్టైల్ 1 అంటే టాప్ కేటగిరీలోకి అయితే వచ్చేసింది అనమాట. నౌ ఈ సంవత్సరం మీరు చూసారనుకోండి వైటీడీ చూసినట్టయితే ఎప్పుడైతే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో లాస్ట్ 3-4 months గా బాగా పర్ఫార్మెన్స్ కనబడుతుంది కదా. సో ఇలాంటి బుల్ రన్ మనకి ఎప్పుడైతే అంటే ఎస్పెషలీ సడన్ గా ఆ సంవత్సరంలో బాగా రన్ అప్ అవుతుంది చూడండి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని, అలాంటి టైంలో మీరు చూసారనుకోండి ఈ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. అందుకని
అందుకని ఈ వైటీడీలో మీకు అండర్ పర్ఫార్మెన్స్ అయితే క్లియర్లీ కనబడుతున్నది. దిస్ ఈస్ నాట్ రిటర్న్ చేసేస్ ఫండ్, దిస్ ఈస్ అ ఫండ్ వాలటాలిటీ నాకు తక్కువగా ఉండాలి అండ్ నాకు కన్సిస్టెన్సీ కావాలి అని చెప్పి ఆలోచించే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సూట్ అయ్యే ఫండ్ ఇది. ఫ్యాంటాస్టిక్ ఫండ్. ఈ ఫండ్ ఒక లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ చూసారనుకోండి మీకు చాలా మంచి రిటర్న్ అయితే కనబడుతుంది. కాకపోతే మీకు బుల్ మార్కెట్స్లో ఈ ఫండ్ మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. అండ్ మనం ఒక ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయం కదా, అందుకని డైవర్సిఫై చేస్తాం. దిస్ ఈస్ ఎ బేర్ మార్కెట్ ఫండ్. వెరస్ కొన్ని ఫండ్స్ ఉంటే బుల్ మార్కెట్ ఫండ్స్, అవి బుల్ మార్కెట్లో మాత్రం పర్ఫామ్ చేస్తే బేర్ మార్కెట్లోని అవి సిగ్నిఫికెంట్లీ అండర్ పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఆ ఫండ్ మేనేజర్ స్టైల్ ఎలా ఉంటుంది. వెరస్ పీపీఎఫ్ఎస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు వాల్యూ ఇన్వెస్టర్స్ కదా, సో వీళ్ళ స్టైల్ ఇలా ఉంటుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 to 2 years మీకు బుల్ మార్కెట్ కంటిన్యూ అయింది అనుకోండి, మీకు ఈ ఫండ్ క్వార్టైల్ 1 క్వార్టైల్ 2లో పెద్దగా కనిపించకపోవచ్చు, క్వార్టైల్ 3 క్వార్టైల్ 4లోనే ఉండొచ్చు. బట్ అగైన్ మనకి బేర్ మార్కెట్ రాగానే టాప్ క్వార్టైల్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా నెట్ మనం చూసినట్టయితే లాంగ్ టర్మ్లోని యాజ్ ఏ ఇన్వెస్టర్ ఈ ఫండ్లో రిటర్న్ సంపాదించారు లేదా అంటే మీరు రిటర్న్ సంపాదిస్తారు. ఓన్లీ థింగ్ మీకు ఆ వాలటిలిటీ తక్కువ ఉంటుంది అండ్ బుల్ మార్కెట్స్ మీకు టాప్ క్వార్టైల్ అయితే కనబడదు. ఓకే, ఇది మీరు మన ప్రీవియస్ వీడియోస్ తీసుకుని చూసినా కూడా ప్రతిసారి ఐ హోల్డ్ ద సేమ్ స్టాండ్. అంటే యువర్స్ లాస్ట్ అంటే ఎప్పుడైతే లాస్ట్ 2 yearsలోని ఫండ్ రిలేటెడ్గా అడుగుతున్నప్పుడు కూడా నేను చెప్పింది ఇదే, ఇప్పుడు చెప్పేది అదే. ఫండ్ పరంగా మాత్రం ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫండ్ అండి. సో మీకు సోషల్ మీడియాలో ఉండే నాయిస్ వెనకాల వెళ్ళొద్దు. సో ఏంటంటే ఫండ్ పడిపోగానే ఇంకా ఎగ్జిట్ అయిపోండి, వేరే దానికి వెళ్ళిపోండి అని చెప్తారు. అలా చేసుకుంటూ వెళ్తే మన ఎలా ఉంటుందంటే మీకు మీమ్స్ తిరుగుతాయి చూడండి, మనం క్యూలో ఉన్నట్టయితే ఇంకో క్యూ ఫాస్ట్ మూవ్ అవుతుందని చెప్పి ఆ క్యూలోకి వెళ్తాం, దాని తర్వాత ఈ క్యూ ఫాస్ట్ మూవ్ అవుతుంది అని కనిపిస్తుంది. సో అలా క్యూలు మనం మారుతూనే ఉంటాం, మనం డెస్టినేషన్కి అయితే వెళ్ళాం. సో మనకి ఆ ఫండ్ ఒక స్ట్రాటజీ, ఫండ్ మేనేజర్ ఒక ఫిలాసఫీ ఇవన్నీ కూడా అర్థమయ్యాయి అనుకోండి, దాన్ని బట్టి మనం పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫండ్ ఇలాగే ఉంటుంది. ఓకే, వాళ్ళ స్టైల్ ఇది, వాళ్ళు మార్కెట్ ప్రకారం వాళ్ళ స్టైల్ అయితే మార్చరు. దట్స్ అనదర్ బ్యూటీ. నార్మలీ కొన్ని ఫండ్స్ ఏంటంటే మార్కెట్ ఒక కండిషన్ ఏదైతే దాన్ని బట్టి, మార్కెట్లో ట్రెండ్ ఏదైతే దాన్ని బట్టి వాళ్ళ స్టైల్ మార్చేస్తుంటారు. అలా కాదు, వీళ్ళు వాళ్ళ ఫిలాసఫీకి స్టిక్ ఆన్ అయ్యి ఉంటారన్నమాట. దట్ ఈస్ గుడ్. సో దట్ యాజ్ ఎ ఇన్వెస్టర్ యూ విల్ నో ఇన్వెస్ట్ చేసే ముందే వాట్ ఆర్ యూ గోయింగ్ టు సీ అండ్ ఫండ్ మేనేజర్ ఒక బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది. ఈ ఫండ్ యొక్క బిహేవియర్ అయితే ఇలాగే ఉంటుంది. ఒకవేళ బుల్ మార్కెట్ ఉంటే ఇట్ మైట్ టెస్ట్ యువర్ పేషెన్స్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్స్ గుడ్. ఆ టైంలో ఎస్ఐపీస్ ఏవైతే మీకు డెబిట్ అవుతాయో యూనిట్స్ పరంగా యూ విల్ అక్యుములేట్ మోర్ యూనిట్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ బాలాజీ అడుగుతున్నారు. రీసెంట్లీ నాకు రైల్వేలో జాబ్ వచ్చింది, నా ఏజ్ 35 years, నా టేక్ హోమ్ శాలరీ 48,000 rupees per month, మంత్లీ ఎక్స్పెన్సెస్ 15,000 rupees అవుతున్నాయి, సొంత ఇల్లు ఉన్నది, జాబ్ కూడా నియర్లీ 50 kilometers దూరంలోను, డైలీ అప్ అండ్ డౌన్ అయితే చేస్తున్నాను. ఆఫ్టర్ 8th pay కమిషన్ నా శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎంత పెరుగుతుందో నాకు తెలియదు. అందుకని నా క్వశ్చన్స్ అన్ని కూడా కరెంట్ శాలరీ ఆధారంగానే అడుగుతున్నాను. నా క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, క్రెడిట్ కార్డ్ది 2.5 lakhs వరకు అప్పు ఉన్నది అండ్ బయట 3 lakhs అప్పు తీసుకున్నాను, దానికి 2% ఇంట్రెస్ట్ అయితే పే చేస్తున్నాను. 5 లక్షలు లోన్ తీసుకుని ఈ అప్పులు మొత్తం తీరుద్దామని అయితే అనుకున్నాను. ఈజ్ ఇట్ బెటర్ ఐడియా ఆర్ నాట్? సెకండ్ క్వశ్చన్, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, రైల్వే ఎంప్లాయ్కి రైల్వే హాస్పిటల్ కవరేజ్ ఉంటుంది అంటున్నారు. సో నాకైతే దీని రిలేటెడ్గా క్లారిటీ లేదు. నేను ప్రెసెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా? సెకండ్, టర్మ్ ఇన్సూరెన్స్ అయితే 1.5 crore తీసుకున్నాను. థర్డ్ క్వశ్చన్, మా పాప ఏజ్ 8 months, తన హైయర్ ఎడ్యుకేషన్ కోసం అని తనకు 21 years వచ్చేసరికి 1 crore అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? సుకన్య సమృద్ధి యోజన బెటరా లేకపోతే మ్యూచువల్ ఫండ్ బెటరా? సుకన్య సమృద్ధి యోజనలో ట్యాక్స్ ఫ్రీ అంటున్నారు, వేరే గవర్నమెంట్ అప్పటికి తీసేయచ్చేమో, ఏమంటారు? సో ఇక్కడ మాత్రం క్లియర్లీ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అయితే మంచి స్కీమే అండి, నో డౌట్. కాకపోతే మీరు లెట్స్ సే మీ పాప పేరు మీద ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకోండి, 10 to 20 rupees సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయండి, మిగిలిన 80 to 90 rupees మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు ఇక్కడ రిటర్న్స్ అయితే బెటర్గా వస్తాయి. అండ్ ఆల్సో ఈ స్కీమ్ కూడా అంత తీసి పడేయాల్సిన స్కీమ్ కాదు, విచ్ ఇస్ రియలీ ఏ గుడ్ స్కీమ్. అంటే మనకి ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ కన్సిడర్ చేసినట్టయితే మాత్రం చాలా మంచి స్కీమ్ అని నా ఒపీనియన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ తీసేస్తుందా అంటే ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ విల్ టేక్ దట్ డెసిషన్. ఎందుకంటే గర్ల్ చైల్డ్ బెనిఫిట్ రిలేటెడ్గా లాంచ్ చేసింది, ఇది ఎమోషన్తో కూడుకున్న ప్రొడక్ట్ కాబట్టి నార్మల్లీ గవర్నమెంట్స్ అంత ఈజీగా టచ్ చేయడానికి అయితే ప్రిఫర్ చేయవన్నమాట. అండ్ నా రిటైర్మెంట్ 2051కి అప్పటికి 2 crores అయితే కార్పస్ క్రియేట్ చేయాలనుకున్నాను. ఈజ్ ఇట్ పాసిబుల్? ఓకే, దీని రిలేటెడ్గా మాట్లాడుకుందాం తర్వాత. నెక్స్ట్, బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్, అల్ట్రా అగ్రెసివ్ ఫండ్స్ని సజెస్ట్ చేయండి. ఐ వాంట్ టు టేక్ బైక్ ఫర్ మై డైలీ అప్ అండ్ డౌన్ జాబ్ పర్పస్ అండ్ ఆఫ్టర్ 2 years ఐ వాంట్ టు టేక్ కార్. ఇస్ ఇట్ ఏ రైట్ ఐడియా ఆర్ నాట్, ఆర్ షుడ్ ఐ నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్ ఫర్ అనదర్ 2 years? అండ్ నాకు గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా ₹1,00,000 ఎఫ్డీ నా వైఫ్ పేరు మీద చేద్దాం అనుకున్నాను ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. కరెక్టేనండి. ఎఫ్డీ అయితే కంపల్సరీ, ఎఫ్డీ అని కాదు, ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉండాలి గవర్నమెంట్ జాబ్ ఉన్నా ఉండకపోయినా కూడా. ఎందుకంటే మనకి ఎప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ నీడ్ వస్తుందో తెలియదు కదా, అలాంటి టైంలో మీకు ఆ ఎమర్జెన్సీ ఫండ్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. కమింగ్ టు ఆయన ఇంకొక 8th point విషయంకి వచ్చేసరికి తన ఒక ఎక్స్పీరియన్స్ అయితే రాశారు, దీన్ని అందరికీ చెప్పమని అయితే అడుగుతున్నారు.
తను ఐటీ ఎంప్లాయీ కింద వర్క్ చేసేవారంటే వర్క్ చేసినప్పుడు తనకు తెలిసిన వాళ్ళకి అప్పు కావాలంటే తను మధ్యవర్తి కింద ఉండి 5,00,000 రూపాయలు అప్పు ఇప్పించినట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత తన సాఫ్ట్‌వేర్ జాబ్ పోయింది. అండ్ జాబ్ రిలేటెడ్‌గా చాలా ట్రై చేసినా కూడా జాబ్ రాలేదని చెప్తున్నారు. వెరస్ ఇదే టైంలోని ఆ అప్పు తీసుకున్న వ్యక్తి 1 ఇయర్ పాటు ఇంట్రెస్ట్ బాగానే కట్టి దాని తర్వాత కట్టడం మానేశాడు. దానివల్ల నా మీద ఆ ప్రెషర్ పడింది. ఊర్లోని పరువు పోకూడదని చెప్పి నేను దాన్ని అప్పు అయితే నేను క్లియర్ చేస్తూ వస్తున్నాను. అండ్ ఈ టఫ్ టైంలో తన లైఫ్ లీడ్ చేయడం కోసం అని చెప్పి ర్యాపిడోకి అండ్ బైక్ రెంట్ తీసుకుని మరి జొమాటో డెలివరీ బాయ్ కిందకి కూడా వర్క్ చేసి లైఫ్ లీడ్ చేసినట్టు చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ తన వైఫ్ డెలివరీ టైంలో కూడా మనీ ఎవరు ఇవ్వలేదు నమ్మకుండా తన్ని. సో దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాను. సో మనీ విషయంకి వచ్చేసరికి ఎవరిని నమ్మొద్దు అండ్ ఎవరికి ష్యూరిటీ ఉండి అప్పులు ఇప్పించడం ఇలాంటి పనులు చేయొద్దని అయితే తను చెప్పాలనుకున్నారు. సో ఇది తెలుసు చాలామందికి. బట్ ఒకవేళ తెలియక ఎవరైనా తప్పు చేస్తున్నట్టయితే జాగ్రత్తగా ఉండండి. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ మన సబ్స్క్రైబర్దే. అండ్ కమింగ్ టు మీ క్వశ్చన్స్ విషయంకి వచ్చేసరికి ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే పర్సనల్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, మీకు పర్సనల్ లోన్ వస్తుంది. ఈ 2% ఇంట్రెస్ట్ రేట్ అండ్ క్రెడిట్ కార్డ్ వడ్డీ ఏదైతే ఉందో 3 to 4% మధ్యలో ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ లోన్స్ని ఫస్ట్ క్లియర్ చేసేయడానికి ప్రయత్నించండి. అండ్ కమింగ్ టు ఇన్వెస్ట్మెంట్స్ విషయంకి వచ్చేసరికి అప్పుడే కాదు, ఓకే ఆ పాప పేరు మీద ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, ఫస్ట్ ఈ అప్పుల నుంచి కొంచెం బయటపడ్డారనుకుని దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ప్లాన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా మీకు అయితే అప్పుడే అవసరం లేదు, ఫ్యూచర్లో తర్వాత ప్లాన్ చేద్దరు. కానీ ఇప్పుడైతే మీకు ఆల్రెడీ మీ జాబ్ నుంచి మీకు ఆ ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి కొన్నాళ్ళ పాటు ఆ ప్రీమియం అమౌంట్ దానికి వెళ్ళకుండా మీ అప్పులు తీర్చడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దానికి ఇవ్వడానికి ప్రయత్నించండి. అది క్లియర్ అయిపోయాయి అనుకోండి, మీ శాలరీ పెరిగిన తర్వాత ఏదైతే మిగులుతుందో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ సేవ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీ సేవింగ్స్ రిలేటెడ్గా యు ఆర్ ఆల్రెడీ లేట్. సో ఇప్పటి నుంచి మీరు అగ్రెసివ్గా సేవ్ చేస్తే కానీ మీరు ఏదైతే మీ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్నాయో డెఫినెట్లీ మీ గోల్స్ అచీవబుల్గానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఆ గోల్స్ని అచీవ్ చేయాలంటే మీరు ప్రాపర్గా బడ్జెటింగ్ చేసుకుని ప్రాపర్గా ప్లాన్ చేస్తే తప్పించి కొంచెం టఫ్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డెట్ క్లియర్ చేసండి. సెకండ్ దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ప్లాన్ చేద్దాం. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోయారు, మీరు బైక్ కొనాలని ఆలోచిస్తున్నా అన్నారు కదా. 50 kilometers ట్రావెల్ అంటే చాలా టఫ్ అండి, డైలీ అది కష్టం కదా. సో ఆ దగ్గరలో మీ జాబ్ దగ్గరికి షిఫ్ట్ అవ్వగలిగినట్టయితే దట్ ఈస్ ఎ బెటర్ ఆప్షన్. ఎందుకంటే హెల్త్ రిలేటెడ్గా ఇంపాక్ట్ ఉండకుండా ఉంటుంది. లేదంటే ఇప్పుడైతే ట్రావెల్ చేసేస్తారు కానీ దాని తర్వాత హెల్త్ మీద ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ వస్తుంది. సో ఆ రిస్క్ను ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. కార్ రిలేటెడ్గా అంటే 2 years తర్వాత కార్ ఆలోచిస్తున్నారు, ఫస్ట్ ఈ అప్పులు క్లియర్ అయిపోయి కొంచెం సేవ్ చేసి ఒక కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత దెన్ 4-wheeler రిలేటెడ్గా ఆలోచించడం వుడ్ బి ఏ బెటర్ ఐడియా అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ సునీల్ గారు అడుగుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే వై నజారా టెక్నాలజీ స్టాక్ ఈస్ గ్రోయింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. నాకు కనిపించిన రీజన్స్ అయితే ఫస్ట్ నిఖిల్ కామత్ గారు ఇందులో స్టేక్ ఏదైతే కొన్నారో సో వాళ్ళ కామత్ అసోసియేట్స్ ద్వారా దాని తర్వాత స్టాక్లో కొంచెం ఒక పాజిటివ్ బజ్ అయితే బిల్డ్ అయిందండి. అది మాత్రమే కాకుండా వీళ్ళు ఏంటంటే రీసెంట్గా మనకి పాపులర్ షోస్ ఉంటాయి చూడండి, ఆ షోస్ ఆధారంగా నెరేటివ్ గేమ్స్ లాంచ్ చేస్తున్నారు. కరెంట్లీ అలాంటి ఒక షో ఆధారంగా బిల్డ్ చేసిన గేమ్ నుంచే వీళ్ళకి మెజారిటీ రెవెన్యూ అయితే వస్తుంది. లవ్ ఐలాండ్ అని చెప్పి యూఎస్ లో చాలా పాపులర్ షో ఇది. ఆ షో ఆధారంగా వీళ్ళు ఒక నెరేటివ్ గేమ్ అయితే బిల్డ్ చేశారు. కరెంట్లీ వీళ్ళ కోసం టోటల్ రెవెన్యూలో 27% రెవెన్యూస్ ఈ గేమ్ ద్వారానే వస్తుంది. నో సేమ్ స్ట్రాటజీ వీళ్ళు మిగిలిన పాపులర్ షోస్ ఏవైతున్నాయి లైక్ బిగ్ బాస్, మన ఇండియాలో బిగ్ బాస్ ఆధారంగా ఒక నెరేటివ్ గేమ్ అయితే వీళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేశారు. అండ్ బిగ్ బ్రదర్ ఏదైతే ఉన్నదో అంటే బిగ్ బ్రదర్ షో ఆధారంగా బిగ్ బాస్ ఇండియాలో రన్ చేస్తారు కదా, ఆ బిగ్ బ్రదర్ ఆధారంగా వీళ్ళు ఒక నెరేటివ్ గేమ్ బిల్డ్ చేశారు. ట్రైటర్స్ సిరీస్ ఆధారంగా ఇంకొక గేమ్ బిల్డ్ చేశారు, అది త్వరలోనే లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నెరేటివ్ గేమింగ్స్ కి డిమాండ్ అయితే పెరుగుతున్నట్టుంది, బాగా చాలా మంది యూత్ ఆడుతున్నట్టున్నారు. దాంతో ఇక్కడ నుంచి రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. సో అందుకని ఇక్కడ ఫోకస్ అయితే బాగానే పెంచుతున్నారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళు కిడోపియా యాప్ ఏదైతే ఉన్నదో అది చాలా రోజుల తర్వాత అగైన్ సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పెరగడం కనబడుతుంది. అండ్ LTV to CAC రేషియో బెటర్ అవడం అయితే కనబడుతుంది. అండ్ దీంతో పాటు స్మాష్ గేమ్ జోన్స్ ఉంటాయి కదా, మీలో చాలా మంది చూసే ఉంటారు. ఆ స్మాష్ గేమ్ జోన్స్ ఏవైతే స్మాష్ 2.0 వెర్షన్ ని వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఫ్యూచర్ రిలేటెడ్ గా మేనేజ్మెంట్ చెప్తుంది అయితే అన్నమాట. ఆ స్మాష్ 2.0 రిలేటెడ్ గా చాలా బజ్ ఉంటుంది, అంటే దాని రిలేటెడ్ యాక్సెప్టెన్స్ చాలా బాగుంటుంది, న్యూ వెర్షన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొక ఆఫ్లైన్ గేమింగ్ రిలేటెడ్ గా ఇది కిడ్స్ ని టార్గెట్ చేస్తారు, ఫంకీ మంకీ అని చెప్పి. ఇది హైదరాబాద్ లో కూడా స్టోర్ ఓపెన్ చేశారు. సో ఈ ఫంకీ మంకీ రిలేటెడ్ కూడా డిమాండ్ బాగానే పెరుగుతుందని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఈ రెండు
ఆఫ్లైన్ గేమింగ్ అయితే ఆన్లైన్ గేమింగ్ రిలేటెడ్ వీళ్ళు ఆల్రెడీ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. మనకి WCC ఏదైతే ఉన్నదో వీళ్ళది ఆల్రెడీ చాలా పాపులర్ గేమ్ అది. ఈ WCC ఒక 4.0 వెర్షన్ అయితే త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఆల్సో AI డ్రివెన్ గేమ్స్ని రన్ చేసే బ్లూ టైల్ అండ్ బెస్ట్ ప్లేన్ 2 స్పానిష్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ని వీళ్ళు ఎక్వైర్ చేశారు. వాటిని కూడా త్వరలోనే మర్జ్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వాటి నెంబర్స్ అయితే బాగానే కనబడుతున్నాయి వీళ్ళు ప్రెజెంటేషన్లో ఇచ్చిన దాంట్లో చూసినట్టయితే. అండ్ దీంతోపాటు నజారా గేమింగ్ OS అని చెప్పి ఒక గేమింగ్ OSని అయితే వీళ్ళు బిల్డ్ చేశారు. దీని ఆధారంగా గేమ్స్ని చాలా షార్ట్ పీరియడ్లోనే బిల్డ్ చేయొచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు గేమింగ్ OSని యూజ్ చేసి పిక్సెల్ బ్లాస్ట్ అన్న గేమ్ ఏదైతే ఉన్నదో నార్మల్లీ 18 months టైం పడుతుంది బిల్డ్ చేయడానికి. వెరస్ ఈ OSని యూజ్ చేసి 2 monthsలోనే బిల్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. సో ట్రాక్షన్ అయితే కనబడుతున్నది. సో ఆ ట్రాక్షన్ కనబడడం వల్ల స్టాక్లో కొంచెంగా మూమెంటం అయితే బిల్డ్ అవ్వడం మనకు కనబడుతుంది. కానీ ఒకటి మీకు స్క్రీనర్ ఓపెన్ చేసి చూసారనుకోండి, మీకు 11 PE మల్టిపుల్లో స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టుగా కనబడుతుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ మనం కరెక్ట్గా PE క్యాలిక్యులేట్ చేసినట్టయితే 118 or 119 times PE మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మనం రియల్గా క్యాలిక్యులేట్ చేసి చూసాం అనుకోండి 118 times నుంచి 119 times PE మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది స్టాక్, విచ్ ఈస్ నాట్ ఎట్ 11 times PE మల్టిపుల్. సో స్క్రీన్లో కనిపిస్తుంది కదా 11 times చీప్గా దొరుకుతుందేమో అనుకుని బై చేసేద్దాం అనుకున్నట్టయితే నో. అందుకని యాక్చువల్లీ మనం బ్లైండ్గా ఏ ప్లాట్ఫామ్ని నమ్మకూడదు, నెంబర్స్ని మనంతటా మనం క్యాలిక్యులేట్ చేసుకోవడం కూడా బెస్ట్. ఎందుకంటే ఇక్కడే కేసు చూడండి, మీరు కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకే, స్క్రీన్లో మీకు 11 PE కనిపిస్తుంది, కానీ రియల్గా అయితే స్టాక్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 118 times ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్ అన్నమాట. నౌ వీళ్ళు ఏవైతే న్యూ గేమ్స్ లాంచ్ చేస్తున్నారు, ఈ OS అవ్వచ్చు, ఇవన్నిటిలోని ఏదైనా కూడా బాగా హిట్ అయింది అనుకోండి, దెన్ నజార్ రిలేటెడ్గా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ అయితే చూడవచ్చు. బట్ అదర్వైజ్ స్టాక్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్గానే ఉన్నది. సో వీ నీడ్ టు సీ అంటే ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, మనం చూడాల్సింది ఏంటంటే వీళ్ళ గేమ్స్ ఏమైనా మనకి మార్కెట్లో బాగా హిట్ అయ్యి దాని రిలేటెడ్గా డిమాండ్ బాగా కనిపిస్తుందా అని చెప్పి చూడాలి. కరెంట్లీ నాకు వీళ్ళ నెరేటివ్ గేమ్స్ ఏవైతే బిల్డ్ చేశారో దాని రిలేటెడ్గా మేజర్ ట్రాక్షన్ కనిపిస్తుంది తప్పించి మిగిలిన అదర్ గేమ్స్ రిలేటెడ్గా అంత మరీ అంటే స్టాక్ ఎక్కడి నుంచి ఒక మల్టీ బ్యాగర్ లెవెల్ గ్రోత్ కనిపించే ట్రాక్షన్ అయితే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు లాంచ్ చేసిన గేమ్స్ రిలేటెడ్గా అయితే కనిపించట్లేదు. మేబీ ఇంకేమైనా కొత్తగా ఫ్యూచర్లో వస్తే వీ నీడ్ టు సీ. సో కీప్ ట్రాకింగ్. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ని ఎప్పటికప్పుడు యాక్టివ్గా ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సడన్గా వీళ్ళు ఒక గేమ్ లాంచ్ చేస్తే అది ఎలా వైరల్ అయిపోద్దో తెలియదు. అంటే ఈ కంపెనీ అని కాదు, వేరే కంపెనీస్ కూడా మనం చూసాం. ఇంటర్నేషనల్ C Limited అని ఇలాంటి చాలా కంపెనీస్, మీరు ఇంటర్నేషనల్ గేమింగ్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే అవి చూసినట్టయితే చాలా సంవత్సరాలు అలాగే స్ట్రగుల్ అవుతుంటాయి. బట్ సడన్గా ఒక గేమ్ వాళ్ళ తలరాతనే మార్చేస్తుంటుంది అన్నమాట. సో అలా ఏదైనా గేమ్ లాంచ్ అయిందంటే దీస్ కంపెనీస్ కెన్ బికమ్ వెరీ బిగ్ అన్నమాట. సో కీప్ ట్రాకింగ్. నా వీరు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి 0 ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ అయితే చూశాను. భూత్ బంగ్లా అని చెప్పి అక్షయ్ కుమార్ది. నార్మల్లీ అక్షయ్ కుమార్ మూవీస్ రీసెంట్ టైంలో చూసినట్టయితే అంతకే ఉండవు కదా. సో ఓకే పెట్టి పడుకుని పోదాం అని చెప్పి ప్లే చేశాను. మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ లేక చూడడం వల్ల నాకు చాలా బాగా అనిపించి ఉండొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే మంచి కామెడీ ఉన్నది, సెకండ్ హాఫ్ రొటీన్ స్టోరీ. బట్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే మాత్రం బాగానే ఎంటర్టైన్ చేసింది. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలనుకున్నట్టయితే డూ చెక్ ఇట్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. ఐఎమ్ 53 years old, salaried individual with current mutual fund portfolio valued around 6 lakhs, which I intended to keep untouched as an aggressive investor with clear understanding on mutual funds. I'm now looking to diversify into specialized investment funds SIFs for potentially higher returns. Based on their performance over last 9 months, please suggest the best SIF for me. రామకృష్ణ గారు యాక్చువల్లీ సోషల్ మీడియా SIFs ని రాంగ్ గా పిచ్ చేస్తుందండి. యాజ్ పర్ మీ ఇంటర్నేషనల్ SIFs ఏవైతున్నాయి హెడ్జింగ్ ప్రొడక్ట్స్, ఇవి అగ్రెసివ్ ప్రొడక్ట్స్ కాదు. సోషల్ మీడియాలో డెరివేటివ్ అనే వర్డ్ వినగానే అది అగ్రెసివ్ ప్రొడక్ట్ అని పిచ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నో, SIF లోని చాలా వరకు చాలా మంది ఫండ్ మేనేజర్ వాళ్ళు లాంచ్ చేసినప్పుడే చెప్తున్నారు వాళ్ళు డెరివేటివ్స్ ఏవైతున్నాయో హెడ్జింగ్ కోసం ప్రిడామినెంట్లీ యూజ్ చేస్తామని చెప్పి. సో మీరు అగ్రెసివ్ అన్నది కొన్నాళ్ళు మైండ్ లో తీసాను. మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో, లెట్స్ సీ. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడిప్పుడే లాంచ్ అవుతున్నాయి కాబట్టి నా పర్సనల్ వ్యూ ఏంటంటే నార్మల్లీ ఏ న్యూ ప్రొడక్ట్ లాంచ్ అయినా కూడా ఇంకా ఆ ప్రొడక్ట్ ని కొన్నాళ్ళ పాటు స్టడీ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం వుడ్ బి బెటర్ అవుతుంది. ఫోమోలోకి వెళ్ళొద్దు, మీరు ఏదో మిస్ అయిపోతున్నారు అని చెప్పి చాలా మంది SIFs రిలేటెడ్ గా సోషల్ మీడియాలో క్రియేట్ అవుతున్న ఫోమో ఏదైతే ఉన్నదో, ఈ SIF లాంచ్ అయిపోయింది, ఆ SIF లాంచ్ అయిపోయింది, ఇందులో ఇన్వెస్ట్ అయిపోతే రిటర్న్స్ ఆర్ ఇందులో అగ్రెసివ్ రిటర్న్స్ వచ్చేసాయి మ్యూచువల్ ఫండ్ కన్నా, ఈ స్టోరీస్ ఏవైతే ఇవన్నీ స్టోరీసే. ఓకే, రియాలిటీ కాదు.
ఓకే. రియాలిటీ మనకి ఒక 2, 3 సంవత్సరాల తర్వాత అర్థమవుతది. సో, రియాలిటీ అర్థమైన తర్వాత అప్పుడు డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్ అన్నది నా సజెషన్ అయితే. ఎస్పెషల్లీ ఎనీ న్యూ సెగ్మెంట్ లాంచ్ అవుతున్నప్పుడు అండ్ దట్ టు ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్‌గా మన ఇండియాలోని ఫండ్ మేనేజ్మెంట్ కేపబిలిటీ కూడా చూడాలి కదా! అంటే ఈ హెడ్జ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇంటర్నేషనల్లీ వాటిని కొన్నాళ్ళుగా మేనేజ్ చేసిన ఫండ్ మేనేజర్స్ అయితే ఉన్నారు. వేరేస్ ఇండియన్ మార్కెట్ విషయంకి వచ్చేసరికి ఆ ప్రొడక్ట్స్‌ని డీల్ చేసిన ఫండ్ మేనేజర్స్ ప్రొడక్ట్సే లేవు ఆబ్వియస్లీ. సో, ప్రొడక్ట్స్ లేనప్పుడు దాన్ని మేనేజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఎక్కడుంటుంది? సో, స్కిల్స్ అయితే ఉంటాయి. బట్ ఎవరి స్కిల్ ఏంటన్నది మనం ఇప్పుడే ఎలా అసెస్ చేయగలుగుతాం? ఒక ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాత మనకు అర్థమవుతది కదా! సో, నా సజెషన్ దట్ టు మీ పోర్ట్‌ఫోలియో వాల్యూ 6 లాక్సే కదా! ఎస్ఐఎఫ్ ఎప్పుడు చూడాలంటే మీకు ఈవెన్ ఎస్ఐఎఫ్ వీడియోలో కూడా క్లియర్‌గా మెన్షన్ చేశాను. మీ ఆల్రెడీ పోర్ట్‌ఫోలియో ఒక 50 లాక్స్, ₹1,00,00,000 అయిపోయింది. అప్పుడు ఎస్ఐఎఫ్‌లోకి మీరు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచిస్తున్నా ఒక 10% ఎలోకేషన్ దట్స్ ఫైన్. బట్ మీ పోర్ట్‌ఫోలియో సైజ్ కన్నా కూడా ఎస్ఐఎఫ్‌లో మినిమమ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నది కదా! సో, మీరు ఈ 6,00,000కి ఇంకొక 4,00,000 యాడ్ చేసి ఒకే ఫండ్‌లో పెట్టినట్టయితే రేపు ఉదయం ఆ ఫండ్ మీ ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం పెర్ఫార్మ్ చేయనట్టయితే సో, అన్‌లెస్‌లీ ఆ టైం ఏదైతే ఉంటదో ఆ టైంలో మీరు జనరేట్ చేయాల్సిన రిటర్న్‌ని నష్టపోయే ఆస్కారం ఉంటది కాబట్టి సో, డోంట్ ఫాల్ ఫర్ సోషల్ మీడియా నెరేటివ్స్. ఓకే. లెట్స్ సీ ఓ 2, 3 సంవత్సరాలు అయిన తర్వాత బాగా కనిపిస్తున్నాయి అనుకో నేను మీకు క్లియర్‌గా రిసర్చ్ చేసి చెప్తాను. అట్ దిస్ మూమెంట్ నా స్టాండ్ ఏదైతే ఉన్నదో ఎస్ఐఎఫ్స్ రిలేటెడ్‌గా లాంచ్ అయినప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు కూడా ఐ హోల్డ్ ది సేమ్ స్టాండ్. నాకు క్లారిటీ కనిపించినప్పుడు దెన్ ఐ విల్ స్పీక్ అబౌట్ దెమ్. మన నెక్స్ట్ క్వశ్చన్ ముప్పురి ఎల్లున్న హ్యాండిల్ నుంచి వచ్చింది. హాయ్ సాగర్, కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ వ్యూ ఆన్ రాశి పెరిఫెరల్స్ లిమిటెడ్? మధు కేలా ఆల్సో హాస్ టేకెన్ దిస్ కంపెనీ. మధు కేలా సార్‌ది ఐపీఓ టైం నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్నదండి. ఈ రాశి పెరిఫెరల్స్ విషయంకి వచ్చేసరికి లార్జ్ బ్రాండ్స్ డెల్, హెచ్‌పి, లాజిటెక్, శాండిస్క్, ఏఎండి, ఎన్విడియా ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి. ఫిలిప్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఈ బ్రాండ్స్ అన్ని కూడా ఇండియాలో వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుని రీసెంట్ గా స్టాక్ బాగా ర్యాలీ అవుతుంది కదా, దానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎన్విడియా రిలేటెడ్ గా చాలా డిమాండ్, అంటే ఏ డిమాండ్ పెరగడం ఎన్విడియా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఏదైతే పెరుగుతుందో దానివల్ల ఆబ్వియస్లీ వీళ్ళకి గ్రోత్ వస్తుంది. అది వన్ ఆఫ్ ద రీజన్ అయినట్టయితే. సెకండ్ థింగ్, మీరు ఆల్రెడీ మనకి డిఎంఎస్ లో వినే ఉంటారు, చందు మల్టిపుల్ టైమ్స్ చెప్పారు, సిస్టమ్ షార్టేజెస్ ఏదైతే రన్ అవుతున్నాయో దానివల్ల షార్టేజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ప్రైస్ కి అమ్మడాలు ఇవన్నీ జరుగుతాయి కదా మార్కెట్ లోని. ఆ మార్జిన్స్, షార్ట్ టర్మ్ మార్జిన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ వల్ల మనకి స్టాక్ లో నా ర్యాలీ అన్నది అయితే కనబడుతుంది. కానీ మీరు 18 times PE మల్టిపుల్ చూసి చాలా చీప్ అనుకున్నట్టయితే మాత్రం దట్ ఈస్ నాట్ రైట్. కానీ మీరు స్టాక్ పెరిగిన తర్వాత కూడా ఇంకా 18 times PE మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. సో స్టాక్ చాలా చీప్ గా ట్రేడ్ అవుతుంది అనుకున్నట్టయితే అది కరెక్ట్ వే ఆఫ్ వాల్యూయింగ్ దిస్ కంపెనీ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇది జస్ట్ డిస్ట్రిబ్యూటర్ కదా, నార్మల్లీ ఇలాంటి కంపెనీస్ కి హైయర్ PE మల్టిపుల్ అయితే మార్కెట్ ఇవ్వదు. ఇప్పుడు ఏంటంటే ఎక్సెప్షనల్ టైం అన్నమాట. ఈ షార్టేజ్ అవ్వచ్చు, ఎన్విడియా ప్రొడక్ట్స్ రిలేటెడ్ డిమాండ్ అవ్వచ్చు, ఇవన్నీతో మనకి ర్యాలీ నడుస్తుంది. అండ్ సప్లై షార్టేజ్ రిలేటెడ్ ర్యాలీ ఎప్పుడు కూడా ఈ షార్ట్ లివ్డే, గుర్తుంచుకోండి. ఓకే, మేబీ ఎన్విడియా ప్రొడక్ట్స్ రిలేటెడ్ డిమాండ్ ఏదైతే ఉన్నదో అది కొన్నాళ్ళు ఉంటుంది ఆబ్వియస్లీ. దానివల్ల గ్రోత్ అయితే వస్తుంది బిజినెస్ లోని, బట్ వీళ్ళ మార్జిన్ ఎప్పటికీ పెరగదు, గుర్తుంచుకోండి. అండ్ ఆల్సో ఇది లో మార్జిన్ హైయర్ రిటర్న్ రేషియో జనరేట్ చేసే బిజినెస్ మోడల్ అన్నమాట. మీరు రెడింగ్టన్ చూసినా కూడా సిమిలర్ బిజినెస్ మోడల్ వాళ్ళది కూడా. సో దీస్ ఆర్ గుడ్ బిజినెసెస్, కానీ 18 PE మల్టిపుల్ ఈస్ నాట్ చీప్ అన్నది నా వ్యూ. సో స్టాక్ ఎంత ర్యాలీ అయిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఏమాత్రం మనకి సిస్టమ్ షార్టేజ్ రిలేటెడ్గా లేదు, అవైలబిలిటీ పెరిగిపోయింది ఇలా న్యూస్లో వచ్చాయనుకోండి, దెన్ మనకి ఆటోమేటిక్గా స్టాక్ ప్రైస్లో మనకు తెలియకుండానే కరెక్షన్ కనబడిపోద్ది అన్నమాట. సో ఆ రిస్క్ అయితే ఉంటుంది. గుడ్ కంపెనీ అయినా కూడా ఈ ప్రైస్ లో మే నాట్ బి గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో వెయిట్ చేయడం వుడ్ బి బెటర్ ఐడియా అన్నది నా వ్యూ. మన నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ గారు అడుగుతున్నారు, షేర్ యువర్ వ్యూ ఆన్ క్యూపిడ్ స్టాక్. ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఓకే, ఆ ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది ఇస్ ద ఓన్లీ థింగ్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది, ఎస్పెషల్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే. అలా ప్రతిరోజు పెరుగుతున్న స్టాక్ దాని తర్వాత పడ్డం స్టార్ట్ అయిన తర్వాత ప్రతిరోజు పడ్డం కూడా చూస్తారు అన్నమాట. సో ప్రతిరోజు పడేటప్పుడు ఎలాగైతే ప్రతిరోజు పెరిగేటప్పుడు మీరు ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉండదు, ప్రతిరోజు పడేటప్పుడు మీకు ఎగ్జిట్ అవడానికి కూడా ఛాన్స్ అలాగే ఉండదు. సో కరెంట్లీ 29,000 crores మార్కెట్ క్యాపిటల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ చూసారు అనుకోండి, 74 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్. ఓకే, ఎంత మ్యాజిక్ లెవెల్లో బిజినెస్ గ్రో అయిపోయినా కూడా 74 times ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ అండి. ఓకే, వీళ్ళ దగ్గర అంతా అంటే పోనీ మ్యాజిక్ డ్రగ్ ఏమైనా ఉన్నదా? ఓకే, సడన్ గా అంటే ఇప్పుడు ఇన్వెంట్ చేశారు, దానివల్ల మార్కెట్ లో తీసిరాగానే ఇప్పుడు మనకి వెయిట్ లాస్ డ్రగ్ ఉన్నది కదా. ఓకే, అదేంటి కొత్తగా ఇన్వెంట్ చేసిన డ్రగ్ అది ఆబ్వియస్లీ మార్కెట్ యాక్సెప్టెన్స్ పెరగడంతో ర్యాపిడ్ గా గ్రో అయింది. ఇప్పుడు దాని పేటెంట్ అయిపోయింది,
అయిపోవడంతో ఇంకా జనరిక్లో బాగా గ్రో అవుతుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాంటివి. మరి ఇక్కడ వీళ్ళు ఇన్వెంట్ చేసింది అసలు ఏమున్నది? ఓకే, ఆ ప్రొడక్ట్ రిలేటెడ్గా అంత సడన్ గా మ్యాజిక్ అంటే 74 టైమ్స్ ప్రైస్ టు సేల్స్ మల్టిపుల్ లెవెల్ కూడా జనాలు ఇన్వెస్ట్ చేయడం వెనకాల అసలు లాజిక్ ఏముంటుందండి? అండ్ ఇన్ఫాక్ట్ ఇంకోటి షేర్ హోల్డర్స్ ఒక కౌంట్ కూడా చూడండి. ఎగ్జాక్ట్లీ 2-3 క్వార్టర్స్ బ్యాక్ సెప్టెంబర్లోని లెస్ దాన్ ల్యాక్ షేర్ హోల్డర్స్ ఉన్నట్టయితే ఇప్పుడు 2 లక్షల పైన షేర్ హోల్డర్స్ ఉన్నారు. అదే మనకు క్లియర్లీ చెప్తుంది రీటైల్లో బాగా బజింగ్ స్టాక్ ఇది, నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ పెరుగుతున్నారు. సో నార్మలీ అలార్మింగ్ సైన్ అన్నమాట ఎనీ కంపెనీ రిలేటెడ్గా. మనం బిజినెస్లోని ఎప్పుడైనా కూడా బజ్ లేనప్పుడు అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇవన్నీ ఎలాగా ఉండాలి, బజ్ లేనప్పుడు మనం ఆ ఫండమెంటల్స్ ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఇవన్నీ కనబడుతున్నాయి అనుకుంటే అలాంటి టైంలో ఏదైనా కంపెనీలు ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు ఆ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంటుంది అండ్ గ్రాడ్యువల్ వెల్త్ క్రియేషన్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే కొన్ని వర్డ్స్ వాడకూడదు, ఎందుకంటే ప్రమోటర్స్ పగబట్టేస్తున్నారు ఈ మధ్యన, సో అందుకని వాడట్లేదు. బట్ ఇవన్నీ ఎందుకులేండి, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇలాంటి కంపెనీస్కి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ క్వశ్చన్ గైస్. మీలో ఎవరైనా కూడా ఇప్పటివరకు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్టయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఒక స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ పాలసీ ఏదైతే ఉన్నదో అది తప్పకుండా కన్సిడర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. అండ్ ఈ వీడియోని వచ్చి ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.